రామోజీ ఫిలిం సిటీలో ఇంకొక చెప్పుకోవాల్సిన ప్లేస్ ఒకటి ఉంది అంటే అది బాహుబలి సెట్ అనే చెప్పాలి. సో ఆ మూవీలో వాడిన మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ మూవీ వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, కొన్ని సెట్ చేసినాయని తీసేసిరంట. పర్మనెంట్గా ఉన్నాయి మాత్రమే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మనకు మూవీలో అయితే కనిపిస్తాయి కదా. ఇంకా రాజమాత సింహాసనం అయితే హైలైట్ అనే చెప్పాలి. ఇంకా అనుష్కని మన బల్లాల దేవుడు కట్టేస్తాడు కదా, ఆ ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. సో చాలా చాలా బాగుంది. ఈ మూవీలో నాకైతే బాహుబలి సినిమా మొత్తం గుర్తొస్తుంది అనమాట చూస్తుంటే. ఇవన్నీ మనకు ఆ మూవీలో అసలు ఎంత పెద్దగా కనిపిస్తాయి కదా కోటలు. తాటి చెట్లు కూడా ఉన్నాయి అనమాట మనకు. ప్రభాస్ వాళ్ళు గేట్ పెట్టేసుకుంటే ఇట్లా తాటి చెట్టుని యూజ్ చేసి ఇట్లా లోపలికి దుంకుతారు కదా అందరూ. సో అవి కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి మనకు అనుష్క గారు కనిపిస్తున్నారు. అంటే తన స్టాచ్యూ అక్కడ పెట్టిరు, ఆ ప్లేస్ అది అని చెప్పడానికి ఏమో మేబీ. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. రామోజీ ఫిలిం సిటీలో ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం ఈ బాహుబలి సెట్ అయితే అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనకు రియల్గా మూవీలో మనం ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అట్లా మొత్తం సెట్టింగ్ మొత్తం చూడొచ్చు మనము. ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తుంది చూడండి అనుష్క గారి స్టాచ్యూ. అక్కడ తనని కట్టేసిన ప్లేస్ అదే అనమాట. వాళ్ళ కొడుకు కోసం వెయిట్ చేస్తుంది కదా ఆ ప్లేస్. సో ఇక్కడ చూడండి మనకైతే గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇదన్నమాట మొత్తం సెట్ అనమాట. ఇదంతా అదంతా పెద్ద అసలు మూవీలో ఎంత పెద్దగా అనిపిస్తాయి కదా గోడలు, చాలా హైట్ అనిపిస్తాయి. ఇక్కడ మాత్రం నార్మల్గానే ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మూవీలో చాలా కష్టపడతారు మూవీస్లో అని అయితే ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఒక ఉన్నదాన్ని 10 ఇంతలు చూపించాలన్నమాట. ఇక్కడ చూడండి. సో బాగుంది కదా బాహుబలి సెట్. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఇది మొత్తం తిరిగి చూసినాము. చాలా చాలా పెద్ద సెట్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ చూడండి, ఇది మనకు రాజమాత కూర్చునే సింహాసనం. అసలు అందరు ఫొటోస్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు అక్కడ. ఇవన్నీ మనకు అయితే మూవీస్లో కనిపిస్తాయి. రాజకోట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఒకటి. ఆ చెట్టు కింద ఇవైతే తెలుసు కదా మీకు, రానా మూవీలో అయితే ఎంత భయంకరంగా ఉంటాయి కదా. సో ఆ చెట్టు కింద మనకు ప్రభాస్ చిన్నప్పుడు వాళ్ళ మామ అన్నం తింటుంటే పోయి కూర్చొని, మా అమ్మ నాకు కూడా పెట్టు మామ అంటే, లేదు నాన్న మీరు తినరు ఇవి అని అంటే, లేదు మామ పెట్టు అని అంటాడు చూడ. ఆ సన్నివేశం అనమాట, ఆ సీన్ జరిగిందంట అక్కడ. సో ప్రతి ప్లేస్ వాడుకున్నారు అనమాట చెప్పాలి. ఇది చూడండి మన దేవసేనని కట్టేసిన ప్లేస్. ఇది బాహుబలి సెట్ మొత్తానికైతే చూస్తుండండి. మొత్తం ఒకసారి వ్యూ చూపించేస్తున్నా. ఎంట్రన్స్లో అయితే మనకి ఎలిఫెంట్స్ కనిపించినాయి. ఇక దేవసేన లాగా మా ఫ్రెండ్స్ ఒకటే నలిగిరు, దేవసేన లాగా కట్టేసుకోవి ఒక వీడియో. యాక్చువల్గా అప్పటికి హెయిర్ నేను జడేసేసుకున్నాను అనమాట. లూజ్ హెయిర్ ఉంటే అట్లా తీసేదాన్ని. సో ఇప్పుడు చూడండి ఇంకా రైడ్కి వచ్చేసినాము. బాహుబలి సెట్ అయితే చూసేసినాము. చిన్నప్పుడు మన జాతరలో ఊగుతాం కదా, అట్లా అంటే చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి అనమాట. ఇక చిన్నపిల్లలలాగా మంచిగా ఎంజాయ్ చేసినాము. సో బాగుందన్నమాట. కానీ భయపట్టినట్టే ఉంది. అంటే కొంచెం స్పీడ్గానే తిరుగుతున్నాయి అవి గుర్రాలు. ఇంకా ఇక్కడ రైడ్ అయితే అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ ఒక బటర్ఫ్లై పార్క్ అనేది ఉందన్నమాట లోపల. సో అక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఫ్లవర్స్తోనే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము మూవీ మేకింగ్కి వచ్చేసినాము. మూవీ మేకింగ్ అంటే ఇక్కడ మూవీస్ ఎలా తీస్తారు, వాటి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఒక షాట్ దిగడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ఫస్ట్ అయితే ఈ మూవీ మేకింగ్ సెట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ రామోజీరావు గారు ఉన్నారు కదా, ఆయన కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది ఆయనది. సో ఫస్ట్ అయితే మనకు ఇందులోకి రాగానే ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఒక క్లిప్ వేసేస్తారనమాట. అంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఇట్లా మనకు చూపిస్తారనమాట. మనకు ఒక్కొక్కటి చూస్తుంటాం కదా, మనకు అర్థం కాదంతా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వేసే ఈ ఒక క్లిప్ ఉంటుంది కదా, వాళ్ళు వేసేది ఒకటి
షో లాగే ఇస్తారు, చిన్న షో, ఒక 5 minutes కూడా ఉండదు మేబీ. సో అందులో ఆ షోలో మనకి రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూపించేస్తారు. ఇప్పుడు ఈయన ఒక 5 minutes మాట్లాడతారు రామోజీరావు గారు. అంటే మూవీలో ఎవరు గొప్ప, ఎవరి వల్ల మూవీ సక్సెస్ అయింది, ఎవరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసిరు అని వాళ్ళే అనుకుంటారు. ఫస్ట్ హీరో అనుకుంటాడు, తర్వాత ప్రొడ్యూసర్ అనుకుంటారు, తర్వాత కామెడియన్ అనుకుంటాడు, తర్వాత విలన్ అనుకుంటారు, తర్వాత కెమెరామ్యాన్ అనుకుంటాడు, ఇంకా సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు, తన హీరోయిన్ నా వల్లనే ఈ మూవీ హిట్ అయిందని చెప్పుకుంటుంది అనమాట. సో అట్లా కాకుండా ప్రతి ఒక్కరు టీం వర్క్ చేస్తేనే మూవీ సక్సెస్ అయింది అని చెప్పడానికే ఈ షో అనమాట. సో ఎవరికి వాళ్ళు నా వల్లనే మూవీ హిట్ అయింది అని అనుకోకుండా ప్రతి ఒక్కరి కష్టం ఇందుకు ఒక స్టెప్ లాగా యాడ్ అవుతుంది మనం సక్సెస్ అవ్వడానికి అని చెప్పడానికే ఇదనమాట. ఈ షో అయితే ఒకటి వేస్తారు, చాలా బాగుంటుంది. ఒక మూవీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. నిజమే కదా, ఒకటి సక్సెస్ అయింది అంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది కదా. సో కెమెరామెన్ కూడా నా వల్లనే మూవీ హిట్ అయిపోయింది, నేనే బాగా తీసిన అని అట్లా చెప్పుకుంటారనమాట. ఇంకా ప్రొడ్యూసర్ నేను మనీ పెట్టడం వల్లనే అట్లా అయిపోయింది, లేకపోతే మూవీ హిట్గా అట్లా అంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ ఇదొకటి మనకు షో వల్ల తెలుస్తుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరు కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం వల్లనే సినిమా హిట్ అయిందని అనుకుంటారు. అట్లా అంతే, జస్ట్ అది ఒక ఫన్ లాగా తీసుకోవాలి మనము. ఇంకా వాళ్ళు మొత్తం ఈ షో అయితే ఒక 5 to 10 minutes ఏమో ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ షో. మొత్తం కార్టూన్తోనే ఉంటుంది ఇక్కడ. సో షో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మనకి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడే మనకి ఏం చేస్తారంటే సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి కదా, అసలు ఎట్లా తీస్తారు అనేది ఇదొక చిన్న, ఈ ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా లేడీస్, ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళు అంటే అక్కడ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళ నుండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అట్లా డ్రెస్సింగ్ అయితే వాళ్ళే ఇస్తారనమాట. వాళ్ళని బైక్ పైన కూర్చోబెట్టారు. అవి బైక్స్ అయితే మూవ్ అవ్వవు ముందుకి, అక్కడే ఉంటాయి, స్ప్రింగ్తోనే ఉంటాయి అవి. సో వాళ్ళు బైక్ పైన కూర్చొని జస్ట్ అట్లా మూవ్ చేస్తున్నట్టు చేయాలి. ఇదంతా కలిపి ఒక షార్ట్ ఫిలిం లాగా చూపిస్తారు లాస్ట్కి. మీకు కూడా నేను ఎండింగ్ వరకు అయితే మిస్ అవ్వకండి. వీళ్ళు ఇక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళు అంటే పర్యాటకులు అంటాం కదా, మనము చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఉంటాం కదా, అందులోకైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. చూద్దాం మనం అయితే. ఇదైతే స్టార్టింగ్ ముగ్గురు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే స్టేజ్ పైనకి పిలుస్తారు. వాళ్ళు ఇంకా బైక్ పైన కూర్చొని అట్లా మూమెంట్స్ ఇస్తుంటారు. ఇదైతే ఫస్ట్ ఒక 5 minutes అయితే ఈ వీడియో తీసుకుంటారు. అంటే వెనకాలకి ఇట్లా చూసుకుంటూ వాళ్ళు ముందుకి బండి నడిపిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంతే. అంటే వెనకాల పోలీస్ వాళ్ళు పడుతుంటే ఒక బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళు ఎలా పరిగెడతారు అని అనాలి. కాకపోతే లేడీస్ వాళ్ళు నవ్వుకుంటూ, అంటే నవ్వు వస్తుంది కదా మామూలుగా, లేదు మేడం మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళట్లేదు, మీరు బ్యాంక్ రాబరీ చేసిరు, కొంచెం సీరియస్గా పెట్టండి ఫేస్ అని అంటున్నాడు ఆయన. సో ఇదన్నమాట. ఈ లేడీస్ అయితే ఇట్లా బైక్ నడిపిస్తుంటారు. ఇప్పుడు వచ్చేసి మనకు వీళ్ళు బైక్ నడిపించడం అయిపోయిన తర్వాత ఇంకొక పక్కకి ఇంకొక రూమ్ ఉంటుంది. అంటే అవి ఎట్లుంటాయంటే డోర్స్ ఓపెన్ చేస్తే పక్కకి వెళ్ళిపోతాం మనము. ఇట్లా రౌండ్గా ఉంటుంది ఇదైతే సెట్టింగు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఒక 4 members బాయ్స్ని స్టేజ్ పైనకి పిలిచి, వాళ్ళు కూడా చూడడానికి వచ్చిన వాళ్ళే, అక్కడ వాళ్ళేం కాదు, స్టాఫ్ ఏం కాదు, మేము ఎలా వెళ్ళామో వాళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళే. సో వాళ్ళని నలుగురిని పిలిచి ఒకరితోనేమో మిక్సీ ఆన్ చేపిస్తాడు. అక్కడ నిల్చున్నాడు చూడండి, ఆయన మాట్లాడేట ఆయన ఎన్నుకున్న ఆయన మిక్సీ ఆన్ చేస్తాడు. అక్కడ మిక్సీయే ఉంది. ఇంకొక ఆయననేమో ఒక సౌండ్ కొట్టాలి, ఇంకొక ఆయననేమో అంటే ఏంటంటే అది న్యాచురల్గా సౌండ్స్ వాళ్ళు చెయ్యాలి అంతే. ఆ సౌండ్స్ వెనకాల స్క్రీన్ వెనకాల వాళ్ళు యూజ్ చేస్తారు. సో చెప్పినప్పుడు మాట్లాడే అతను యాంకర్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ సౌండ్స్ చేయాలి. అవి వాళ్ళు మ్యాచ్ చేస్తారనమాట. చూడండి ఇట్లా కొడుతున్నాడు కదా దమ్మని. సో ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క టైంలో చేపిస్తాడు ఆయన. ఇప్పుడు మనకి వెనకాల స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా, లేడీస్ ముగ్గురు మన కిందక చూసిన వాళ్ళు రోడ్డు పైన వెళ్తున్నట్టు చూడండి. రోడ్డు పైన వెళ్తున్నారు స్పీడ్గా, వెనకాల వాళ్ళు ఎవరో వెనకాల పడుతున్నారు, మేబీ రౌడీలే కావచ్చు. చూడండి అతను వెనకాల పడుతున్నారు. సో ఇదంతా వాళ్ళు ఇక్కడే క్రియేట్ చేసారనమాట.
గన్ను తీసుకుండా ఇప్పుడు కాల్చినప్పుడు ఆయన పైన కొడతాడు, టంగ్ అని సౌండ్ వస్తుంది. అంటే గన్ను షూట్ చేయడం కూడా ఒక సౌండ్ వెనకాల వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. సో కొడతాడు ఇప్పుడు టంగ్ అని, చూడండి సుత్తి తీసుకొని కొడతాడు. కింద కూర్చున్నాడు చూడండి మోకాల మీద, ఆయన కొట్టంగానే మనకు షూట్ చేసినట్టు సౌండ్ వచ్చేస్తుంది. ఇది సౌండ్ మేకింగ్ అయితే ఇదనమాట. అంటే ఒక మూవీ రిలీజ్ కావడానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో నాకైతే ఇక్కడ అర్థమైందనమాట. ఒక యూట్యూబర్గా ఒక షార్ట్ తీయడానికి 2-3 టేకులు తీసుకుంటాం. మేబీ బాగా రాలేదు, నచ్చలేదు, ఇలా లేదు అలా లేదు అని చెప్పి వాళ్ళు ఒక మూవీ తీయడానికి అందుకే సంవత్సరాలు పడతాయి మూవీస్ రిలీజ్ అవ్వడానికి అని అనిపించింది నాకు. సో ఇదైతే మూవీ మేకింగ్ షో అనమాట. చాలా బాగుంటుందండి, చూడండి. అంటే మనం రెగ్యులర్గా చూసే ప్లేసెస్ అయితే కామన్ కదా, ఇలాంటివి అయితే మనము ఇది రామోజీ ఫిలిం సిటీ, ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన లోపల బ్యాక్గ్రౌండ్ అంటే తెర వెనకాల జరిగే విషయాలు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసారు ఈ షోస్ని మనకి. అంటే అట్లా కొట్టడం కూడా మనము ఫైట్ చేసినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ కోసం, ఎఫెక్ట్ కోసం అనమాట. అది ఆ అబ్బాయితో అట్లా కొట్టిస్తున్నాడు ఆయన. తనకు చెప్తున్నాడు గన్ షూట్ చేయగానే కొట్టాలి కింద అని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా మనకు ఒక షార్ట్ ఫిలిం లాగా వెనకాల, వీడియో ఎండింగ్లో మీకు ఒక షార్ట్ ఫిలిం వీళ్ళు ప్లే చేస్తారు, అది మీకు చూపిస్తాను. ఎంత మంచిగా మ్యాచ్ అయితే సౌండ్స్ అంటే, సో రియల్గా అసలు అక్కడ ఫైట్ చేస్తుంటే డిషుమ్ అని సౌండ్ వస్తుంది కదా. చిన్నప్పుడు నిజంగా అంత ఎఫెక్ట్ పెట్టి కొడుతురేమో అనుకుంటుండే, కానీ అదంతా కాదు. జస్ట్ వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు వెనకాల సౌండ్స్ ఇస్తారు. సో ఇది మూవీ మేకింగ్ సౌండ్స్ క్రియేట్ చేయడము. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనము అమ్మాయిలు బైక్ నడిపారు కదా, అది చూడండి. ఇక్కడ దొంగలు మనీ తీసుకొని పారిపోతున్నారు, వీళ్ళు వాళ్ళ వెనకాల పడుతున్నారు చూడండి. ఈ 3 లేడీస్ మనం స్టార్టింగ్లో చూసినాం కదా, ఈ లేడీస్ రోడ్డు పైన బైక్ నడిపిస్తారు. అట్లా సెట్ చేసేసారు చూడండి, బ్యాక్గ్రౌండ్ వెనక మార్చేసారు మొత్తం. ఇంకా వీళ్ళు ఎంబడి పడుతున్నారు, ఆ లేడీస్ 3 పోతున్నారు. ఆ 3 బైక్స్ వాళ్ళే అనుకోవాలి ఇక మనం. చూడండి ఎంత మంచిగా క్రియేట్ చేసారు కదా. మెయిన్ రోడ్ పైన లేడీస్ బైక్ నడిపిస్తున్నారు చూడండి. అమ్మాయిలు 3 వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెనకాల పడుతున్నారు, వీళ్ళు పోతున్నారు. వెనకాల సౌండ్ మిక్సీ ఆన్ చేసిండు కదా, ఆ మిక్సీ సౌండ్ ఏంటంటే బైక్ రైడ్ సౌండ్ అనమాట. సో అక్కడ ఆ సేమ్ సౌండ్స్ నేను పెట్టేదాన్ని వీడియోలో, బట్ మనకు కాపీరైట్ వస్తుంది కదా, అందుకని నేను మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిక్సీ సౌండ్ వచ్చేసి మనకు బైక్ రైడ్ సౌండ్, బైక్ స్టార్ట్ అయ్యి పోతున్న సౌండ్. చూడండి లేడీస్ 3 బైక్ పైన, ఈ 3 ఆలే అనమాట. ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా ఒక 5-10 మినిట్స్ ఉంది. సో ఈ 3 వెనకాలకి చూసుకుంటూ ముందు పోతురు కదా, అది వీళ్ళు వెనకాల పడుతున్నారు. గాలి సౌండ్ కూడా క్రియేట్ చేస్తారు, గాలిది వర్షం పడుతున్నట్టు. ఇవన్నీ అసలు క్రియేషన్ అనమాట సౌండ్స్. సో చూడండి వీళ్ళు వెనకాల పడుతున్నారు కదా, వీళ్ళు మెయిన్ రోడ్ పైన లేడీస్ ఎంత బాగా నడిపిస్తారు. ఇప్పుడు ఇతను గన్ తీసిండు కదా, ఈ గన్ షూట్ చేయడం కూడా సౌండ్ క్రియేషనే. సో చాలా బాగుందండి. మీరు కూడా రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఇలాంటి ప్లేసెస్ ఉంటాయని తెలియని వాళ్ళ కోసమే అనుకోండి. సో ఖచ్చితంగా చూడండి, విజిట్ చేయండి ప్లేసెస్. అదొక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఏదైనా మన లక్కీగా మనం వెళ్ళినప్పుడు ఏదైనా షూటింగ్ జరుగుతుంది అంటే ఇంకా మనం లైవ్లోనే చూడవచ్చు. లేదు అంటే ఇట్లా మూవీ మేకింగ్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. చూడండి ట్రైన్ అడ్డం వచ్చేసింది వాళ్ళకు, కథం అక్కడికి క్లోజ్ అయింది మూవీ. ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.